హలో అండి అందరికీ. టమోటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా చాలా రుచిగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. దీనికోసం అయితే ఒక 10 టమోటాస్ వరకు నేను తీసుకున్నాను. బాగా కట్ చేసి పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని తర్వాత దీనికోసం బాగా పండున్న టమోటాలు తీసుకున్నాను. ఒక 10 తీసుకున్నానండి నేను. తీసుకున్న తర్వాత వీటిని బాగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ టొమాటోస్ అన్ని అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లానే వదిలేస్తే కొంచెం బాగా టొమాటోస్ అన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని కొంచెం మళ్ళీ 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత టొమాటోలో వాటర్ అంతా కొంచెం బాగా వినిగిపోయి ఇలా వచ్చిద్దనమాట, ప్యూరీ టైప్లో వస్తుంది. ఇప్పుడు కొంచెం బాగా చల్లారిన తర్వాత ఈ టొమాటోస్ అని మిక్సీని పట్టుకోవాలి. ఈ గుజ్జులో నేను ఒక 10 టొమాటోస్కి వచ్చి ఒక టీ గ్లాస్ నిండా కారం అయితే యాడ్ చేశాను. మీ స్పైసీని బట్టి కొంచెం మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇదంతా మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము. అదే కడాయి క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మన పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సిమ్లో బాగా వేయించుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని మొత్తం ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ అలాగే దీనికి కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా కొన్ని రోజులు నిల్వ ఉంటుంది కదా, సో బాగుంటుంది అనమాట. ఇప్పుడు సిమ్లోనే పెట్టేసుకొని ఈ ప్యూరీని అంతా అలా కదుపుతూ ఉండండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేసి ఆయిల్ అంతా ఇట్లా చూడండి బబుల్స్ టైప్లో కొంచెం పైకి వస్తుందన్నమాట. సో అలాగే కలర్ కూడా షేడ్ మారుతుంది. లైట్ కలర్ నుంచి డార్క్ కలర్లోకి వస్తుంది. అలాగే పచ్చడి అంత దగ్గర పడుతుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. అంతే అండి, చాలా సింపుల్గా టమోటా నిల్వ పచ్చడి అయితే చాలా సూపర్గా రెడీ అయిపోయింది అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్లో కానీ వేడి వేడి రైస్లో కానీ కర్రీస్ ఏం లేనప్పుడు కానీ ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.